జలభూద్భూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహధరా. జలభూద్భూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహధరా. కలమయమగుని కర్మిని బ్రోవను కలమయమగుని కర్మిని బ్రోవను సిలువను పొందిన శ్రేయకరా. ఘనభవధుపకృతులను మాటికి నే వినుతింతో నోదే వనిచసుతా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపరంజి పాదములకు అనేక స్తోత్రములు నాయన. గడిచిన రాత్రికాల సమయం నుండి ఇప్పటి వరకు కాచి కాపాడి భద్రపరిచి మరి ఒకసారి ప్రభువా నీ యొక్క శ్రేష్టమైన పాదముల యొద్దకు మమ్మల్ని అందరిలో చేర్చుకున్న విధువును బట్టి మీకు అనేక ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేనే ఉంటానని వాగ్దానము చేసిన వాగ్దానకర్త, మాకంటే ముందుగానే పరలోక పటాలమును పరిశుద్ధులను ఋషులైన వారును దైవజనులను దిగివచ్చి ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాము. పాటలు సమస్తములను మహిమనందుకున్న దేవుడా, వాక్యాహారము తిననీడల బలమాత్మకు లభించుట ఇట్లన్నారు గనుక కొద్ది నిమిషములు నీ వాక్కులు వినుటకు నీ యొక్క పాదముల యొద్దకు వచ్చి ఉండగా మీరే మాకు కావలసిన వాక్యమును వినిపించమని వాక్యమయున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మనకెల్లరకు తోడైండును గాక, ఆమేన్. ముందుగా సమయం ఇచ్చిన త్రిత్వదేవునికి మరణాత, అలాగుననే అయ్యగారికి మరణాత. ప్రయాసతో దేవుని సన్నిధిలోనికి ఏకీభవించిన మీకెల్లరకు ప్రభు నామం పేరిట మరణాత మరణాత మరణాత. బాగున్నారా అందరూ? మనమందరము ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఈ దిన పాఠము శిలువ ధ్యానము దినదినము మనం జరిగించుకుంటున్నాము గనుక ఈ దిన పాఠము లెంటులోని 5వ ఆదివారము శిలువ యందలి ఆనందము. లెంటులోని 5వ ఆదివారము శిలువలోని ఆనందము, శిలువ యందలి ఆనందము. ప్రవచనము మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలండి. అందుకనే దైవజనులు సెలవిచ్చిన రీతిగానే ఈ యొక్క శ్రమల యందే మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఇది మనము చూస్తే కీర్తన గ్రంథము 27లో మనము చూచిన వారమైతే కొందరంట రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయ పడతారు. మరికొందరు మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనములో మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయ పడుదుము అంటూ ఉన్నారు కనుక కీర్తనకారుడు. కనుక మనము చూచిన వారమైతే ఇది ప్రవచనముగా మనకు కనబడుచు ఉన్నది. అలాగుననే నెరవేర్పు గనక మనము చూస్తే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
14వ వచనాన్ని చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కనుక మనము చూచినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందలి తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. మనము దేని యందు అతిశయించాలి? దేవుని యందు మనము అతిశయించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కనుక ఈ దిన పాఠము సిలువ యందలి ఆనందము. మనము దేని బట్టి ఆనందించాలి? సిలువను బట్టి, శ్రమను బట్టి ఆనందించాలి. మన దైవజనులు అన్నారు కదా, ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది జ్ఞాని నేత్రములకు ఆనుగాని తర మానవుని నేత్రాల కానుటెట్లుండునో ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుతో అద్భుతకరమైనది. మానవుడు అనుకుంటారంట, మన బ్రతికెందుకు, నేను బ్రతికేదెందుకు, నేను బ్రతకటం వల్ల ఎవరు సంతోషిస్తున్నారు, నేను బ్రతకటం వల్ల ఎవరికి సంతోషం ఉంది, నేను జీవించి ఉండటం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనుకుంటారంట మానవులు. కానీ మన దైవజనులు ఏమంటున్నారంటే, మన బ్రతుకు ఆనందకరమైనది, ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది, ఇది ఉపయోగకరమైనది అని దైవజనులు ఏం చేశారు? మనకి చక్కటి పాటలో రచించి ఉన్నారు. కనుక ఈ దిన పాఠము సిలువ యందలి ఆనందము. మనము దేని యందు ఆనందించాలి అంటే ఆయన సన్నిధిలో, మనము దేవుని బట్టి మనము ఆనందించాలి. మరి ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి హోదా కాదు, ఈ లోకంలో ఉన్న పేరు గొప్పలు కాదు, కానీ ఇవేవి మనకు ఉపయోగపడవు, ఇవేవి మనకు సహాయపడవు, ఇవేవి మనకు మన కష్టములలో ఆదరించవు, ఇవేవి మనకు ఉన్నటువంటి శ్రమలలో, మనకున్నటువంటి కష్టములలో, మనకొచ్చిన వ్యాధి బాధలలో ఇవేవి మనలను ఆదరించవు. కానీ ఆయన సిలువలోనే మనకు ఆదరణ, ఆయన సిలువలోనే మనకు ఆ యొక్క శాంతి, విశ్రాంతి. అందుకనే వాక్యములో సెలవిచ్చిన రీతిగానే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా ఎవరి యొద్దకు రావాలి? ఆయన యొద్దకు రావాలి. గనుక ఆయన సిలువలో ఆదరణ ఉంది, సంతోషం ఉన్నది, నెమ్మది ఉన్నది, మనకు ఆదరణ ఉన్నది. గనుక మనము దేని బట్టి అతిశయించాలంటే, కొందరు డబ్బును బట్టి అతిశయిస్తారు, కొందరు నేను బాగా మాట్లాడగలను అని అతిశయిస్తారు, కొందరు నేను ఏది చెప్తే అది జరిగిద్దని అతిశయిస్తారు, మరికొందరు నేను ఈ లోకంలో ఎంత పనైనా చేయగలను అని అతిశయిస్తారు, కొంతమంది తల్లిదండ్రులను బట్టి అతిశయిస్తారు.
వీటిని బట్టి మనకు ప్రయోజనం లేదంటున్నాడు కనుక భక్తులైన వారు మనము దేని బట్టి అతిశయించాలి? మన దేవుడు నిజరక్షకుడు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును సిలువలో పెట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు బలి అయి ఉన్నాడు. ఆయన మన కొరకు తన రక్తమును చిందించి ఉన్నాడు. ఆయన మన కొరకు తన శరీరమును ముక్క ముక్కలవునట్లుగా మరి ఎన్నో కొరడా దెబ్బలు మన కొరకు కొట్టించుకున్నారు. ఆయన ముండ్ల కిరీటము పెట్టించుకున్నారు. ఆయన మన కొరకు సజీవ యాగమయ్యారు కదా. ఈ లోకములో ఎవరు చూపించలేని ప్రేమ. దైవజనులు ఒక పద్యము రాస్తూ, కడలేని ప్రేమ ఎక్కడా లేని ప్రేమ ఇక్కడే కనబడేను కడకు నాకు. ఎక్కడా లేని ప్రేమ ఎక్కడ కనబడిందంట? సిలువలో. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే, బిడ్డల ప్రేమ నా కొడుకు చూస్తాడు, నా కూతురు చూసిద్ది, నా మనవడు పుట్టాడుగా నా మనవడు చూస్తాడు. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ వ్యర్థమైనవి. అవి క్షణమాత్రమే, అవి కొంత మట్టుకే, అవి శాశ్వతము కాదు. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమాది ఎవ్వరు కొలువలేనిది. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఎవరి ప్రేమను గెలుచుకోవాలి? ఎవరి ప్రేమను మనము పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆయన మనపై ఎంతో జాలిపరుడు. ఆయన మన మీద జాలి చూపించే దేవుడు. ఈ దిన పాఠము సిలువ యందలి ఆనందము. నీకు సమస్యలు ఉన్నాయని కృంగిపోచున్నావా? నీవు కష్టములలో కన్నీరు కార్చుచున్నావా? నీకు వచ్చిన శ్రమను బట్టి నీవు బాధపడుచున్నావా? శ్రమ దినమున నీవు కృంగినేడలా చాతగాని వారితో సమానం అంటున్నారు కనుక భక్తులైన వారు శ్రమలలో నీవు కృంగిపోకూడదు, శ్రమలకు భయపడకూడదు, శ్రమలలో బెదిరిపోకూడదు, శ్రమలలో నీవు ధైర్యముగా ఉండాలి. అందుకే దైవజనులు అన్నారు కదా, ధైర్యం బోగానోండుమో ఓ విశ్వాసి, ధైర్యంబు నుండుము, ధైర్యంబు తో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. వచ్చిన శ్రమలలో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. శ్రమలలో మనము దుఃఖించకూడదు. శ్రమకు మనము భయపడితేనంట ఇంకా మనలో శ్రమ భయపెట్టిద్ది. ఈ శ్రమ ఎవరు పంపించే శ్రమ? సాతాను పెట్టే ముళ్ళు. ఈ సాతాను పెట్టే ముళ్ళుకు నీవు భయపడ్డావా? నీకు బహుమానము పోయినట్టే. నీవు శ్రమ వద్దన్నావా? బహుమానము వద్దన్నట్టే అన్నారు గనక దైవజనులు. శ్రమ వస్తే వచ్చావు, తెచ్చిన మిఠాయి పొట్లము ఇచ్చి వెళ్ళమన్నారు గనక మన దైవజనులు. ఈ శ్రమలలో నీవు ఎంతైతే శ్రమించబడతావో అంత బహుమానము మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. నీవు ఎంతైతే శ్రమ పడ్డావో అంతకు తగ్గ బహుమానము దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు గనక ఈ దిన పాఠము ఆయనను ఎన్ని ప్లేస్లకు తిప్పారంటే 7 స్థలములకు తిప్పి ఉన్నారు. మొదటిగా ఆయన గెత్సెమనే తోటలో మహారోదనముతోనూ వేదనతోనూ ప్రార్థన చేయించి ఉండగా మరి అక్కడకు ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళారు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లే ఏం చేయమన్నారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు?
కునికి నిద్రించుచున్నారు. కనుకనే ఈ యొక్క శిష్యులైన వారు మత్తులుగా ఉన్నారు. ఈ శిష్యులైన వారు నిద్రమత్తులో ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం మోకాళ్ళుని మరి తన తండ్రితో, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించుము. నీ చిత్తమేనయ్యా, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు. ఈ శ్రమలు నేను పడాలి, ఈ సిలువను నేను ధరించాలి, ఈ సిలువ యాగమునకు నేను అప్పగించబడాలి అంటే నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు. అందుకని దైవజనుల సమర్పణ ప్రార్థనలు ఏం రాశారు? నీ ఇష్టమే కానీ నా చిత్తము, నా ఇష్టమును కొట్టివేసుకుంటున్నాను. నీదు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలుగుగా, చేదుగానున్నప్పటికీ శ్రేష్టమైనది అదిగే అన్నారు. మనకు తాగినప్పుడు అది చేదుగా ఉన్నప్పటికీ కూడా, మనము అనుభవించినప్పటికీ శ్రమలు మనకు ఎలాగో అనిపిస్తాయి? చేదుగా ఉంటాయి. తీయగా ఉంటాయా? ఒకళ్ళు ఒక దెబ్బ కొడితే మనకు సమ్మగా ఉండిద్దా? ఎంత మాత్రం కూడా కాదు. అది ఎంతో బాధ, చేదైన అనుభవం, చేదైన అనుభూతి. అయినా కానీ దైవజనులు ఏమంటున్నారంటే అదే శ్రేష్టం అన్నారు. కనుక మరి ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా శ్రమలకు భయపడకూడదు. శ్రమలలో ఈ దిన పాఠం ఏం చెప్తుందంటే, నీవు శ్రమలలో ఆనందించాలి. మీకు డౌట్ రావచ్చు, యేసు ప్రభు కాబట్టి అంత శ్రమ పడ్డాడమ్మా, మేమే ఆడపడేమో, మేమెక్కడ ఆనందించేమో అని మనకు ఒకవేళ డౌట్ వచ్చిద్దేమో. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించండి. మనమందరము కూడా చిన్న క్రీస్తులమే. దేవుడు తన రూపముతో, తన పోలిక చొప్పున ఎవరిని నిర్మాణము చేసుకున్నారు? మనలను నిర్మాణము చేసుకున్నారు. గనుక మనలను నిర్మించుకున్నారు గనుక మనము ఎవరిని వెంబడించాలి? సాతాన్నా, చీకట్నా? ఎంత మాత్రము కూడా దేవుని వెంబడించాలి. అందుకనే భక్తులు అన్నారు కదా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకో సువార్తను చేప యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. మనము ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. సాతానును వెంబడించామంటే ఈ లోకములో మనల్ని కలిపేస్తుంది. కానీ మనము యేసుని వెంబడించినప్పుడు హానోకు ఎలాగునైతే పరలోకమునకు, హానోకు నడచిన నడతలంట పరలోకమునకు అడుగులన్నారు గనక భక్తులైన వారు ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఎవరిని వెంబడించాలంటే యేసుని వెంబడించాలి. నీకు నేను తోడున్నానయ్యా, నేను నీ సిలువలో నేను కొంచెం పాలు పంచుకుంటాను, నీ శ్రమలో నేను కూడా పాలివాడినే అనాలి. గనుక ఆయన సన్నిధిలో మనము అలాగనంటే, మనము కష్టపడి శ్రమిస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి మన బిడ్డలు వచ్చి మనకు సహాయం చేస్తే ఎలా ఉండిద్ది? చాలా సంతోషముగా ఉండిద్ది. ఇంత పడిన కష్టమంతా కూడా ఆ చిన్న బిడ్డ చేసే పనిని చూస్తే మనకి నవ్వొచ్చిద్ది కదా. అలాగుననే ఆయన అంత మొయ్యలేనంత ఎత్తైన కొండపై అంత భారమును పెట్టుకొని ఆయన మొయ్యలేక మోస్తూ ఉన్నారు కదా. ఆ శిలువ యొద్దకు వచ్చిన నీవు, నేను కూడా నిన్ను బాధ పెట్టనయ్యా, నేను నిన్ను శ్రమల పాలు చేయను, నీ భారమును నేను కూడా కొంచెము మోస్తాను. శిష్యులలో ఆయనకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు, కానీ చివరకు 12 మంది శిష్యులు నిలిచారు. 12 మందిలో ఒక్కళ్ళు కూడా యేసును ఆదరించలేదండి. ఒక్కరు కూడా ధైర్యపరచలేదు. ఒక్కరు కూడా ఆయనను సంతోషపెట్టలేదు. కానీ యోహాను గారు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు మొయ్యలేక శిలువ భారమును మోసుకుంటూ వెళ్తూ ముమ్మారు పడిపోయినప్పుడు యోహాను గారు వెళ్ళి, అయ్యా నేను మోస్తాను, నీ శ్రమను నేను మోస్తాను, నాకివ్వయ్యా, ఈ సిలువను నేను మోస్తాను అన్నప్పుడు, వద్దు యోహాను, ఇది నా శ్రమ, ఇది నేను భరించవలసినది, నేనే భరిస్తానన్నారు కదా. యోహాను గారు తన రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా కనపడుచున్నాడు. శిష్యులందరూ విడిచిపెట్టారు, కానీ యోహాను మాత్రం ఎవరిని వెంబడిస్తున్నారు? సిలువను ఎత్తుకొని
యేసుని వెంబడిస్తున్నారు. అందుకనే యోహాను గారు ఇలాగునంటున్నారు, నా ఆయుష్కాలమంతటా నా శాంత సంబాది నా క్రీస్తుయో కారోమునన్ నా గానమిది యేసుండు మారుగా సిల్వ చావగా శ్రీ మేపుడు శ్రావించు. ఈ యొక్క యోహాను గారంట యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా మనకు కనపడుచు ఉన్నాడు. రెండవదిగా మనము చూసిన వారమైతే యూదుల పంచాయతీ సభలో యేసుక్రీస్తు ప్రభువారిని చేతులు కట్టి ఒక నేరస్తునిగా నిలవబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నారు. మొదటిగా గెత్సెమనెలో ఈ శిష్యులందరూ నిద్రపోయారు. మరి ఆయనకు ఎంతో బాధ, ఎంతో అవమానము. మరి మనమున్నాము, చర్చిలో కూర్చున్నాము, వాక్యం వినకుండా నిద్రపోతే దేవునికి బాధ కాదా? ఎంతో బాధ. అలాగే ఈ శిష్యులైన వారు కూడా మరి ఈ శిష్యులైన వారు ఆయనతో పాటు మెలకుగా ఉండి ప్రార్థన చేయకుండా, సహాయం చేయకుండా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అందును బట్టి ఆయన దుఃఖము. రెండవదిగా యూదుల పంచాయతీ సభలో ఆయన ఒక నేరస్తునిగా చేతులు కట్టేసి దోషిగా నిలవబెట్టారు. మూడవదిగా కైపా న్యాయాధిపతి శాలలో తీర్పు తీర్చి ఆయన ఒక దోషిగా నిలబెట్టారు. నాలుగవదిగా గవర్నమెంట్ తీర్పు అంటే పిలాతు చేసిన తీర్పులో కూడా ఈ యొక్క పిలాతు గారు ఏం చేశారు? చేతులు కడుక్కున్నారు. ఈ యొక్క దోషము నా బిడ్డల మీదకి, నా కుటుంబం మీదకి రాకూడదని చెప్పి చేతులు కడిగిన పిలాతుగా మనకు కనపడుచు ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనను ఎన్ని కోర్టులు తిప్పినప్పటికీ కూడా ఆయనకు ఎక్కడ విజయం లేదు. దైవజనులు ఒక మాట అన్నారు, ఒక్కొక్కసారి అంట అన్యాయమే గెలిచిద్దంట. అవునా? మన విషయంలో కూడా అంతే. న్యాయంగా ఎవ్వరూ మాట్లాడరు, న్యాయముగా ఎవ్వరూ తీర్పు తీర్చరు, అన్యాయమే. అయినప్పటికీ కూడా మనము ఓర్చుకోవాలి. అందుకని దైవజనులు అంటూ, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంత ముందు మెప్పుడు ఓర్చుకో, శాంతముందమెప్పుడు ఓర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు కన్నులెర్ర చేయలేదు, వారి మీద కోపపడలేదు. నాకు అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారేంటి, అన్యాయపు తీర్పు పొంది అతడు మౌనముగా ఉన్నారు. అంతేకాని ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు, తిరిగి సమాధానము చెప్పలేదు. ఆయన కనీసము మాట కూడా మాట్లాడనట్టుగా మనకు కనపడుచు ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఎన్ని ప్రదేశములు తిప్పినప్పటికీ కూడా ఆయన సంతోషముగానే, ఆనందముగానే, పైకి ఆయన నవ్వలేదు, కానీ ఆయన మనసంతా సంతోషమే. ఎందుని బట్టి అంటే నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమించారు గనకనే ఈ శ్రమ ఆయనకు ఎలాగున కనపడుతూ ఉన్నదంటే, ఎంత శ్రమైనా భరించుకుంటాను, ఈ శ్రమను బట్టి నాకు గొప్ప బహుమానమున్నదని తలంచి ఆయన శ్రమలలో ఆనందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగుననే గవర్నమెంట్ కోర్టులో ఆఖరు తీర్పు తీర్చి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు విజయము లేదు. ఇంకా చూస్తే శిలువ మోసిన కదా, ఆఖరు నుండి అంతము వరకు కూడా ఒక్కరి హృదయం కూడా కరిగినట్టుగా మనకు కనపడట్లేదు. ఇంకా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టి ఉన్నారు, ముండ్ల కిరీటం, ఇన్ని సంఘటనలు జరిగినా ఒక్కరికి కూడా మార్పు రాలేదు. ఈ యొక్క అన్యాయమైన తీర్పు తీర్చి ఘోరమైన హింసకు, ఘోరమైన శిలువకు వేలాడ తీసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క శిలువను బట్టి మనము ఆనందించాలి, శిలువలలో మనము సంతోషించాలి, శ్రమలలో మనము సంతోషముగా ఉండాలని ఈ దిన పాఠము చెప్పుచు ఉన్నది కనుక 5 పాయింట్స్ చెప్పి ఇంకా మనము ముగించుకుందాము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారికి ముండ్ల కిరీటము పెట్టి ఉన్నారు. ఎందును బట్టి ఈ ముండ్ల కిరీటం అంటే మనకు మహిమ కిరీటము లేదా జీవ కిరీటము, వాడబారని జీవ కిరీటము మన శిరస్సుపై ధరింపచేయుటకు ఆయన ముండ్ల కిరీటము పెట్టుకున్నాడండి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము
11వ వచనము. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజ చాలండి. మనము చూచిన వారమైతే ఈ సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు మనకు ఏమి కిరీటము ధరింపచేస్తున్నారంటే జీవ కిరీటము. ఇంకా చూస్తే మహిమ కిరీటము, వాడబారని జీవ కిరీటము ఆయన మన శిరస్సుపై ధరించుటకు, ఆయన మనకు నిత్య ఆయుష్ను, నిత్య ఆరోగ్యమును, సుఖ సంతోషములను ఇచ్చుటకు ఆయన ముండ్ల కిరీటము పెట్టుకున్నారండి. ఎందును బట్టి ఈ ముండ్ల కిరీటము అంటే మనలను సుఖముగా ఆయన రాజ్యములో మనము మహిమ కిరీటము ధరించుకొని మరి మనం అనుకుంటాం మా శిరస్సుపై ఏ కిరీటం లేదుగా అని మనకు డౌట్ వచ్చిద్దేమో. ఇది బాహాటముగా కనపడే కిరీటము కాదు, కానీ మరి మనకు ప్రత్యేకింపబడి ఆయన మనకు కిరీటము ధరింపజేసి ఉన్నారు. అందుకనే భక్తులైన వారు సెలవిచ్చిన రీతిగా, శోధనలను జయించి నాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటమోయువేళ ఎంత సంతోషమో, జీవ కిరీటమోయువేళ ఎంత సంతోషమో. మనకు జీవ కిరీటము ధరింపచేయుటకు ఆయన ముండ్ల కిరీటము పెట్టుకొని ఉన్నారు. రెండవదిగా మనము చూస్తే చేతులలో మేకులు. ఆయన ఎందును బట్టి చేతులలో మేకులు కొట్టించుకున్నారంటే మనము చేసిన పాపములు, మనము చేసిన తప్పిదములు, ఈ చేతులతో మనము చేసిన దుష్కార్యములను బట్టి రారాజు చేతులలో ఘోరంపు చీలలు అన్నారు కనుక భక్తులైన వారు ఎందును బట్టి ఆయనకు చేతులలో చీలలు అంటే మనము పరిచర్య చేయుటకు. ఏ పరిచర్య చేయాలి? లోక సంబంధమైన పరిచర్య కాదు. దేవుని సన్నిధిలో నీ హస్తములు వాడబడాలి, దేవుని పరిచర్యలో నీ హస్తములు వాడబడాలి, దేవుని పనిలో నీ చేతులు కూడా వాడపడాలి. అందును బట్టి మనకు ఆశీర్వాదం, మన కుటుంబములకు దీవెన, మనకు నిత్య ఆరోగ్యము గనక ఈ హస్తములతో మనము పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య. ఇంకా చూస్తే ఆ పరలోకములో మన హస్తములతో, అందుకనే దైవజనులు సెలవిచ్చిన రీతిగా ప్రభువు దూతలు పరిశుద్ధులు మనకు నిత్యము విభముగా మన మధ్యలో వారు చుట్టూ కూడా చేరి మనలను కాస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క చేతులతో మనము పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా ఆయన కాళ్ళలో, పాదములలో మేకులు. ఎందును బట్టి పాదములలో మేకులంటే మనము తిరిగిన ప్రదేశములను బట్టి, మనము చేసిన పాపములను బట్టి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టి ఉన్నారు. ఎందును బట్టి ఈ మేకులు అనగా మనము నడుచుటకు, సుందరమైన పాదములతో పరలోక వీధులలో మన పాదములు మరి తిరుగుటకు ఆయన పాదములలో మేకులు కొట్టించుకున్నారు. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో చూద్దాము. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచున్నావు. కాబట్టి మనము చూస్తే పాదరక్షలతో ఎంత అందముగా నడుచుచున్నావు. ఎప్పుడు నీకు ఈ యొక్క సుందరమైన రూపము వచ్చింది అంటే ఆయనకు సొగసైనను సురూపమైనను లేనప్పుడే కదా. ఆయన మన కొరకు నలుగగొట్టుటను బట్టే మనము ఈ రూపము ధరించుకున్నాము. ఆయనకు ఏ పోలిక లేకుండా మనుషులు తృణీకరింపబడిన వాడుగా ఎందును బట్టి మారారు అంటే మనకు పరలోకములో నిత్య ఆరోగ్యం ఇచ్చుటకు, నిత్య సుందరమైనటువంటి పాదములు, సుందరమైన హస్తములు, సుందరమైనటువంటి మనము ఏమి చేయాలి అంటే ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఎదుగుటకు, ఆయన మన కొరకు అసలు స్వరూపము లేకుండా మన కొరకు ఆయన శిలువలో మరణించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఈ యొక్క జీవ కిరీటము మనము ధరించుకోవాలి. ఈ హస్తములతో దేవుని పరిచర్య చేయాలి, మన పాదములతో దేవుని సన్నిధికి రావాలి. అవునా?
దేవుని సన్నిధిలోనికి మనము మన పాదములను సిద్ధ మనస్సును జోడు తొడిగించుకొని మనము ఆయన సన్నిధిలో పరుగున ఆయన సన్నిధిలోనికి రావాలి. పాపి పాపి అంచు ఆయన కలవరించుచు ఉన్నారు గనుక ప్రభువు అని నీవు నిత్యము కలవరించాలి గనుక ఆయన సన్నిధిలోనికి నీవు పరుగున పాదరక్షలు ధరించుకొని ఈ సుందరమైన పాదములతో పరలోక వీధులలో మనము తిరగాలని బట్టే ఆయన పాదములలో మేకులు కొట్టి ఉన్నారు. నాలుగవదిగా ప్రక్కలు బల్లెపు పోటు ఎందుకు పొడిపించుకున్నారంటే మనందరినీ కూడా తన హక్కును చేర్చుకొనుటకు, తన అండకు చేర్చుకొనుటకు, తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొనుటకు. వాక్యములు చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుననిచ్చెదను. కాబట్టి మనము చూసినట్లయితే నేను జయించి ఈ యొక్క తండ్రితో కూడా నేను ఆయన యొక్క సింహాసనం యొద్ద కూర్చున్నాను. ఈ లోకమును జయించాను, పాపమును జయించాను, శరీరమును జయించాను. ఆయన 33.5 సంవత్సరము ఈ లోకములో సంచారము చేసినప్పటికీ 33.5 సంవత్సరములు పాపులు ఉన్న, సుంకరులు ఉన్న పంక్తిలో ఆయన భుజించారు, మనతో పాటు భుజించారు, మనతో పాటు తిరిగారు, మనతో పాటు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించారు. కానీ రవ్వంతైనను పాపము మాత్రం అంటనివ్వలేదు. ఈ లోకమును జయించారు, నేను జయించి ఉన్నాను, జయించి తండ్రితో కుడిపార్శ్వమున కూర్చున్నాను. మీరును లోకమును జయించండి, మీరును పాపమును జయించండి. ఈ యొక్క లోకమును, పాపమును, వ్యాధులను జయించిన వారిని నాతో కూడా సింహాసనం యొద్ద కూర్చుండబెట్టు. ఎంత మనకి గొప్ప అవకాశం అంటారు. ఆయన సన్నిధిలో కూర్చుండే అవకాశం, తండ్రితో పాలు పంపులు పొందుకునే అవకాశం ఆయన ప్రక్కలో. అందుకనే బల్లెపు పోటు పొడిపించుకున్నారు. అందుకనే భక్తులైన వారు రాస్తూ ఈ పాట అన్నారు, ఈ పాటలో ఎలాగనో పాడి ఉన్నారు. బల్లెంపు పోటునకు జీవం పోటోటాలు చింది ప్రవహించిన కల్వారి గిరి పైన ఎందుకు నీకింత ప్రేమ. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన చేతులలో మెక్కులు, కాళ్ళలో మెక్కులు, ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెపు పోటు, కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా మన కొరకే ఆయన ఆ శిలువలో తన్ను తానే యాగమైపోయారు. స్వరూపమైనను సొగసైనను లేకుండా తన్ను తానే, తనకు అసలు శరీరములో ఎక్కడ చూచినా గాయములే కనుక ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనమందరము కూడా ఈ యొక్క శ్రమలలో బాధపడకూడదు, శ్రమలలో కృంగిపోకూడదు, శ్రమలలో ఏడవకూడదు. కానీ సిలువ ఎందలి ఆనందముని ఈయన పాఠముతో దైవజనులు మనతో మాట్లాడిన రీతిగానే ఈ సిలువలో మనము ఆనందించాలి, ఈ సిలువలో మనము సంతోషముగా ఉండాలి. శ్రమలలో ఆనందములో ధైర్యముతో మనము దేవునితో ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించాలి. గనక ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఆయనను ఎన్ని ప్రదేశములు తిప్పినప్పటికీ కూడా ఆయన సంతోషముగానే వెళ్ళారు, ఆనందముగానే సమస్తమును జయించి తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. కనుక ఇంకా మనమున్నాము, ఇంకా ఈ లోకములో మనమున్నాము గనక ఈ లోకముతో మనము ఏకమైపోకుండా ప్రత్యేకింపబడి దేవుని సన్నిధిలో ఎదగవలసిన వారమై ఉన్నాము గనక ఈ శ్రమలలో ఎల్లప్పుడూ ఆనందముగా, సంతోషముగా ఆయన సన్నిధిలో ఉన్న మనము శ్రమలను బట్టి కృంగిపోక ఆనందముతో, ధైర్యముతో జయించగల శక్తి కూడి వచ్చిన మనకెల్లరకు తండ్రి దయచేయును గాక. ఆమేన్.